నిన్న అసెంబ్లీలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టిన సందర్భంలో చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. రాత్రి 1:30 వరకు ఆ చర్చ కొనసాగింది. కాళేశ్వరం విచారణలో భాగంగా పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా దీనిపైన లోతుగా విచారించడం కోసం సిబిఐకి అప్పజెప్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాత్రి ప్రకటించడం జరిగింది. అర్ధరాత్రి అంటే సిబిఐ మళ్ళీ విచారణ చేపట్టి దోషులను గుర్తించి దోషులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టే పని సిబిఐకి అప్పగించారు అన్నట్టు. సో దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఒకసారి మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాత్రి చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్ ను విచారణ కమిషన్ ను నియమించడం జరిగింది. విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31, 2025 ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4, 2025 జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రి మండలి చేసిన తీర్మానం ప్రకారం ఈ నివేదికపై ఈ శాసనసభలో చర్చ జరిగింది. నిన్న మొదలై ఈ రోజు వరకు చర్చ చేసినాం అధ్యక్ష. నాకు తెలిసి చరిత్రలో చాలా అరుదైన సందర్భము. 1 తారీఖుతో మొదలై ఇంకొక తారీఖు వరకు చర్చ జరగడం ఒకే అంశం మీద అనేది. అందుకే రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. 3 బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది అధ్యక్ష. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్ లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు ఇది జరిగినటువంటి నిర్ణయం. కాళేశ్వరం ఎంక్వైరీ ఏదైతే ఉందో, కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకల పైన ఎంక్వైరీ చేయడానికి సిబిఐకి విచారణ చేయమని ఆదేశించి నిన్న అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడ్డది, అయిపోయింది. కాళేశ్వరం వ్యవహారంలో స్పష్టత వచ్చేసింది. సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పిండు ముఖ్యమంత్రి. అసలు నిన్న హరీష్ రావు గారు ఆ పత్రులను చింపేసి ఇది ఒక చెత్త రిపోర్ట్ అని చెప్తూ రకరకాల హంగామా చేసినారు. అసలు వాస్తవమైంది. బీసీ ప్రజలారా, ఇక్కడ ఒక చాలా అద్భుతమైనటువంటి కాన్స్పిరసీ దాగి ఉంది. ఈ కుట్రకు సంబంధించినటువంటిది ఇప్పుడు మనం బట్టబయలు చేసుకుందాం. సిబిఐకి ఇస్తూ నిర్ణయం తీసుకుంటున్నామనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్పగానే మీరు అక్కడే ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూసారా? సడన్గా ఇట్లా చూసి ఒక కాస్త ఆశ్చర్యంగా కొన్ని అంశాలు కనిపిస్తాయి అక్కడ. మీరు ఆ వీడియోను మళ్ళీ చూడండి వీలైతే. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది?
ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఇక్కడ మనం స్పష్టత రావాలి. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సిబిఐకి అప్పగించేటువంటి నిర్ణయం అంటే దీని వెనకాల దాగున్న ఇంకొక మతలాబేంది, ఇది ప్రజలకు తెలవాలి. ఎందుకంటే ఇవాళ శాసన మండలిలో ఆ చర్చ లేనట్టు అనిపిస్తూ ఉంది. ఇచ్చిన బిజినెస్లోనైతే అది కనిపిస్తలేదు. అది వేదిక పైన స్వల్పకాలిక చర్చ లేదు, నా దీర్ఘకాలిక చర్చ లేదు. అసెంబ్లీ ఆమోదం తెలిపింది, అయిపోయింది. సరే ఏం పెడతారో చూడాలి అక్కడ. కానీ సిబిఐ ఎంక్వైరీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చూడరు మీరు అసలు కథ. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి ఒక సంస్థ, విచారణ సంస్థ. సిబిఐ అంటే కొద్దిగా దాన్ని ఈ దేశంలో స్ట్రాంగ్గా భావిస్తూ ఉంటారు. అనేక కేసుల్లో సిబిఐ కూడా ఏది తన పర్ఫార్మెన్స్ను పకడ్బందీగానే చూపించింది. అయితే ఇటీవల కాలంలో సిబిఐ చేసినటువంటి కొన్ని రైడ్స్, సిబిఐ చేసినటువంటి అరెస్టులను ఈ దేశంలో ప్రతిపక్ష నాయకులు ఖండించారు. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఖండించారు. చాలామంది సిబిఐ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జేబు సంస్థగా మారిపోయింది, ఈ దేశంలో ఉన్నటువంటి విపక్షాలను భయపెట్టడం కోసం సిబిఐ ఈడీ రెండు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. రైట్. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇది ఇట్లా మారిపోయింది, ప్రధానమంత్రి లేదా కేంద్ర ప్రభుత్వానికి జేబు సంస్థగా మారిపోయిందని రాహుల్ గాంధీ గారు విమర్శించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఖుద్దు ఆయనే చెప్పిండు. రేవంత్ రెడ్డి అటాక్స్ బీజేపీ ఆఫ్టర్ పోలీస్ సమన్స్ ఇన్ అమిత్ షాస్ ఫేక్ వీడియో కేస్. Delhi police has asked Telangana Chief Minister Revanth Reddy to join the probe on May 1st in connection with Home Minister Amit Shah. Doctored video which is being circulated on social media అని చెప్పి అంటే అక్కడ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ని మనం ఒకసారి చూడవచ్చు. అదొకటి. ఇగో, ఆఫ్టర్ సిబిఐ అండ్ ఈడీ దే ఆర్ నౌ యూజింగ్ కాప్స్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆన్ April 30, 2024 అన్నాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైడ్ ఆన్ మండే దట్ పిఎం నరేంద్ర మోడీ అండ్ యూనియన్ మినిస్టర్ అమిత్ షా హూ ఆర్ యూజింగ్ సిబిఐ, ఐటీ అండ్ ఈడీ టు ఇంటిమిడేట్ ఆపోజిషన్ లీడర్స్ హ్యావ్ నౌ స్టార్టెడ్ టు యూజ్ ఈవెన్ ఢిల్లీ పోలీస్ టు. అంటే ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం కోసం అమిత్ షా, నరేంద్ర మోడీ గారు వాడుతున్నటువంటి సంస్థలు. అవి నరేంద్ర మోడీ గారికి, సిబిఐ అనేది నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి జేబు సంస్థ అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ట్వీట్ కూడా చేసిండు గతంలో. ఆయన చేసినటువంటి ట్వీట్ను మనం ఒకసారి పరిశీలించాలి ఇక్కడ. ఇది ఐ స్ట్రాంగ్లీ కండెమ్ సిబిఐ రైట్స్ అండ్ కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డికే శివకుమార్ యాజ్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ వన్డేటా. దిస్ కెనాట్ డిటర్ ద కాంగ్రెస్ క్యాడర్ స్పిరిట్ అని చెప్పి ఇగో సిబిఐ రైట్స్ మీద, సిబిఐ పైన అనేకమైనటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి గారు గతంలో చేసిండు, ఇటీవల కాలంలో కూడా చేసిండు. సో సిబిఐ అనేది మోడీ జేబు సంస్థగా మారిందనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఓకే రైట్. మోడీ జేబు సంస్థకు కాళేశ్వరం పైన చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని ఎందుకు అప్పగించినట్టు, ఏం జరుగుతూ ఉంది వెనకాల, రేవంత్ రెడ్డి గారి మనసులో కార్యక్రమం ఏంది, బయట జరుగుతుంది ఏంది, ఇది కొద్దిగా ఇన్డెప్త్గా ఉంటుంది. చాలా చాకచక్యంగా పరిశీలించండి. ఏ సంస్థనైతే ప్రధానమంత్రి మోడీకి, బీజేపీకి జేబు సంస్థగా మారిపోయిందో ఆ సంస్థకు కేసీఆర్ పైన, హరీష్ రావు పైన చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమాన్ని, అధికారుల పైన చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని అప్పగించడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం కూడా జరిగింది. సో ఇక్కడ మనం పరిశీలించాల్సిన అత్యంత కీలకమైనటువంటి అంశాన్ని మీకు ఒకసారి చెప్తా. సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ మోడీ జేబు సంస్థ అని రేవంత్ రెడ్డి గారు విమర్శించాడు.
మళ్ళీ అదే సిబిఐకి దీనిపైన విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. ఏంది దీని వెనకాల మతలబు? దీన్ని మనం ఏమనుకుంటున్నామంటే సాధారణంగా ఇక సిబిఐ అంటే సెంట్రల్ అంటే రాష్ట్రం చేతుల్లోంచి తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి చేతుల్లోంచి బీజేపీ చేతుల్లోకి కేసీఆర్, హరీష్ రావు, కాళేశ్వరం భవిష్యత్తు వెళ్ళిపోయింది. కేసీఆర్, హరీష్ రావు, ఆ తర్వాత ఆ కాళేశ్వరం అవినీతిలో పాల్గొన్న వారందరి భవిష్యత్తు అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, సిబిఐ అరెస్టు గిరెస్టు. ఈ సిబిఐ నిజంగా అందులో అనేక సార్లు కేసీఆర్ పేరు ప్రస్తావించింది, హరీష్ రావు పేరు ప్రస్తావించింది, ఏది ఆ రిపోర్ట్లో, నివేదికలో, కమిషన్ నివేదికలో. సో మరి ఈ లెక్కన ఆధారంగా పక్కాగా ఇందులో కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా దొరుకుతారు. మరి ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఇక్కడ, నీ చేతిలో ఉన్నటువంటి అస్త్రాన్ని భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి మీ పదాల ఆధారంగానే నరేంద్ర మోడీ గారి జేబు సంస్థ అయినటువంటి సిబిఐకి అప్పగించడం వెనకాల మతలాబైంది. ఇవి పక్కా కాంప్రమైజ్ పాలిటిక్స్. ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది అంటే ఏంది, కేసీఆర్ గారు హరీష్ రావు గారి పిలకలు తీసుకుపోయి నరేంద్ర మోడీ గారికి ఇచ్చిండు. ఇక నీకు నచ్చినప్పుడు గుంజుకో, నీకు నచ్చినప్పుడు జర్ర ఆ లొలిపెట్టినప్పుడు ఇట్లా గుంజినట్టు చేయి అని వీళ్ళ పిలకలు వాళ్ళకి ఇచ్చిండు. రైట్, వీళ్ళ పిలకలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత జరిగే పరిణామం ఏంది, ఇక్కడ కాళేశ్వరం నివేదిక ఆధారంగా రాజకీయ పరిణామాలు మారబోతా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు పక్షాలు మనకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తాయి. ఈ మూడు పక్షాలు ప్రధానంగా కనిపించేటువంటి పక్షాలు. రేపు రాబోయేటువంటి ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి గారు కోరుకుంటుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మూడో పక్షం ఉండకూడదు. ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్, బీజేపీ మధ్యలో ఉండాలి, వీళ్ళు ఉండకూడదు అనేది టార్గెట్. ఎట్లా మరి వీళ్ళు ఉండకూడదంటే ఏం చేయాలి, వీళ్ళని రక్షించాల్సింది ఎవరు? ఇప్పుడు బీఆర్ఎస్ను రక్షించాల్సింది ఎవరు? కేంద్రం రక్షించాలి. కేంద్రం కేసీఆర్ ముంగట ఉండేటువంటి ఆల్రెడీ ఆప్షన్స్ కవిత చెప్పింది, ఆల్రెడీ విలీనం చేయడానికి సిద్ధపడరని. ఓకే అని వెళ్ళిపోయాడు. సో ఈ ఆప్షన్ ఇప్పుడు బీజేపీ దగ్గరకు పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రెండు పక్షాలే మిగులుతాయి. తద్వారా ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలో ఉన్నప్పుడు మళ్ళీ నేను సీఎం కావచ్చు అనేది తనకున్నటువంటి ఆలోచన. ఇక్కడ నువ్వే సిబిఐని విమర్శిస్తావు, మీరే వాళ్ళ జేబు సంస్థని దుయ్యబడతారు, అన్నీ చేస్తారు, అటువంటి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నటువంటి సీన్ జరుగుతుందా అంటే జరగదు. ఇక్కడ మూడో పక్షం బీఆర్ఎస్ పోయి బీసీ వస్తుంది. మూడో పక్షం బీఆర్ఎస్ పోయి బీసీ వస్తుంది. అది ఆయన పెద్ద ఊహిస్తలేడు, కానీ జరిగే కార్యక్రమం ఇది. ఇప్పుడు బీఆర్ఎస్ను బీజేపీ వైపు మొత్తం నెట్టేస్తే తను సజావుగా తన పొలిటికల్ కెరీర్ని మరింత బిల్డ్ చేసుకోవచ్చు అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఇక్కడ కాళేశ్వరం నివేదిక, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఒక ప్రత్యేక కమిటీ, ఏది జ్యుడిషియరీ అయిపోయింది, పోలీస్ సిట్ ఏర్పాటు చేసి వీళ్ళని అరెస్టు చేసి రేపు పొద్దుగా లోపలికి పంపొచ్చు. చెంచల్గూడ జైల్లో మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చెంచల్గూడ జైలు కాదు, మరి ఇల్లు కట్టియాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా అక్కర కాబట్టి మీరు అక్కడ పోరు అని చెప్పి అక్కడ నూకేశాను. చాలా అత్యంత చాకచక్యంగా రేపు రాబోయేటువంటి రాజకీయ అవసరాల కోసం ఈ నివేదికను అటువైపు నెట్టేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సిబిఐకి, ఎందుకంటే నీ చేతిలో ఉండేటువంటి, మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీ చేతిలో ఇక్కడ ఉన్న విచారణ సంస్థలన్నీ మీ చేతిలో ఉంటాయి. మీరు తలుచుకుంటే రేపు పొద్దుగాల వీళ్ళిద్దరు గుంజుకపోయి లోపల వారేయచ్చు. కానీ అది చేయకుండా నరేంద్ర మోడీ గారి చేతికి ఇలా జుట్టు అందించినవే, దాని అర్థమైంది నరేంద్ర మోడీ గారికి కావాల్సిన పని అంతా రేవంత్ రెడ్డి గారు ఎట్లా చక్కబెట్టి చేస్తా ఉన్నాడు ఇక్కడ. ఇది చాలామంది కాంగ్రెస్ నాయకులకు కూడా అర్థం కానటువంటి విషయం, ఏం జరుగుతుంది అనేది. నువ్వు సిబిఐ మంచిది కాదని నువ్వే అంటూ, మంచిది కాని దానికే
మీరు విచారణ చేయమని చెప్పడం అంటే నరేంద్ర మోడీ గారికి వీళ్ళ జుట్లు అందజేసి మీకు నచ్చింది చేసుకోరు సార్, మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పిలక బీకినట్టు చేయరి, వాళ్ళు కలుపుతావా వస్తామంటే కలుపుతా సార్, ఏముంది సార్ నేను చూసుకుంటా సార్, కలుపుతా సార్ అని వాళ్ళకి అయిపోతుంది. కలిపినా కలుపుతారు, మొత్తం నిర్వీర్యమన్నా అయిపోయారు అని చెప్తారు. ఇది జరిగేటువంటి కథ. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా చాకచక్యంగా వ్యవహారాలు చేస్తూ ఉంది. ఫ్యూచర్లో జరగబోయేటువంటి కొన్ని అంశాలు సరే, మరి దీనికి కొంత యాడ్ చేస్తారు. మొన్న బండి సంజయ్ గారు ఆ తర్వాత కేటీఆర్ గారు ఇద్దరు కలిసి ఇద్దరు మాట్లాడుకున్నారు, అలాయ్ బలాయ్ అనుకున్నారంటే అది కాకపోవచ్చు. కానీ అంటే వీళ్ళిద్దరికి తెలిసేంత సీన్ ఉండదు. తెలిస్తే మోడీ, అమిత్ షా, కేసీఆర్కి మాత్రమే. వీళ్ళిద్దరి దాకా కూడా ఆ వ్యవహారం తేనియరు. కాబట్టి రేపటి రాజకీయ పరిణామాలు అవసరమైతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారికి కూడా దక్కుతాయి అవసరమైతే. ఇన్ని రాజకీయ పరిణామాలు దీని వెనకాల ఉన్నాయి. కేసీఆర్ను హరీష్ రావును లోపటేయడం అనేది రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ కాదు. దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళని రాజకీయంగా ఖతం చేసి తన రాజకీయంగా మరింత ముందుకు పోవడానికి రేవంత్ రెడ్డి గారు వేస్తున్న స్కెచ్చే ఈ సిబిఐ ఎంక్వైరీ. ఇది నా అభిప్రాయం. నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారో విమర్శిస్తున్నారో నేను కూడా తెలుసుకోవాలి కదా. నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారో విమర్శిస్తున్నారో చలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అది నా అభిప్రాయం. ఇప్పుడు వీళ్ళని లోపడేయడం వల్ల ప్రత్యేక సానుభూతి వీళ్ళకి తప్ప ఇంకొకటి లేదు. కానీ వీళ్ళని వాళ్ళ చేత వేయించి వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలనేది ఒక వ్యూహం, ఒక ఎత్తుగడ. ఒకసారి మీరు ఇప్పటిదాకా వీడియోని ఒకసారి చూస్తారా? ఒకసారి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంది. ఆయన సప్పట్లు కూడా కొట్టలే ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో నరేంద్ర మోడీకి అప్పచెప్తున్నాడు ఏంది తీసుకుపోయి అనేటువంటి ఒక ఆశ్చర్యం అయితే నాకు ఆయనలో కనిపించింది. అందుకోసమే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం మీరు ఏకీభవించవచ్చు, వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే నా అభిప్రాయం అన్న సిబిఐ అధికారులు పారదర్శకంగా ఉంటుంది. సరే, పారదర్శకంగా ఉంటుందా లేదా అనేది ఆయా పనితరం మీద ఆధారపడ్డది. కానీ ఎవరైతే అప్పగించిన వ్యక్తి ఉన్నారో అప్పగించిన వ్యక్తే సిబిఐ పైన ఆరోపణలు చేసిండు. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, ఈ సిబిఐకి అప్పగించిన వ్యక్తే సిబిఐ పైన ఆరోపణలు చేసిండు, వ్యతిరేకంగా ట్వీట్లు చేసిండు. ఇదే సిబిఐ పైన రేవంత్ రెడ్డి గారు. సో ఇంత ఆరోపణలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమానికి తెరలేపి మళ్ళీ సిబిఐకి అప్పగించడం వెనకాల మతలాబ్ ఏంటంటే ఇది ఉండొచ్చు, ఇదే ఉంటుంది అనేది నా అభిప్రాయం. నేను బలంగా నమ్ముతున్నా దాన్ని. నా అభిప్రాయాన్ని నేను బలంగా విశ్వసిస్తున్నా. సార్ మీ అభిప్రాయం కూడా మీరు తెలియజేయండి. ఇక్కడ కాళేశ్వరం నివేదిక మీద చర్చ జరుగుతూ ఉంది కదా ప్రజలారా. ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్టుగా అది తీసుకొస్తా మీ ముంగటికి. నెక్స్ట్ సబ్జెక్టుగా తీసుకొస్తా. ఈ కాంగ్రెస్, ఈ బీజేపీ, ఈ బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు వీటన్నిటిని ఒక్కసారి ఇప్పుడు మీతో మాట్లాడుతూ కొన్ని
ఇప్పుడు దాదాపు ఒక 1000 మంది అభిప్రాయం చూద్దాం. 174% మంది దీంతో ఏకీభవిస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే జరగబోయేది. ఈ వెనకాల ఉన్నటువంటి కుట్రను మనం పసిగట్టకపోతే మనం రాజకీయాలు చేయలేము. ఈ వెనకాల ఉన్నటువంటి కుట్రలను బీసీలు పసిగట్టాలి, ఎస్సీ ఎస్టీలు వీళ్ళు పసిగట్టాలి ఏం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని. ఇక ఆయన కోర్టుకు పోయి మరి ఏంది మళ్ళన్నా వీళ్ళు కోర్టుకు పోయారంటే ఇది ముందనుకున్నటువంటి వ్యవహారంలో భాగమే. ఇప్పుడు ఈజీగా తప్పించుకోవచ్చు. ఎవరు? కేసీఆర్, ఆ తర్వాత హరీష్ రావు, అధికారులు ఇప్పుడు ఈజీగా తప్పించుకోవచ్చు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి. వాళ్ళకి కావాల్సిందేంది? నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రంలో బలంగా ఎదగాలి, ఈ రాష్ట్రంలో ధీటైన ప్రతిపక్షంగా ఉండాలి, లేదంటే అధికార పక్షంగా మారాలి. ఇదే కదా వాళ్ళకి కావాల్సింది. ఈ కేసు అందిస్తూ ఉంటే ఇంకేం కావాలి? ఇదే జరిగే కార్యక్రమం అంతా. రైట్. ఇక రెండో అంశం చాలా కీలకమైనటువంటి అంశం. వీళ్ళు నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు, నిధుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని విషయాలు ఆ రిపోర్ట్ ఇక్కడదే. అంటే ఇవాళ దీని మీద మాకు ఆడ చర్చ లేనట్టుంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఈ మొన్న మ్యాప్లు పంపితే కదా, తెలంగాణ రాష్ట్రంలో 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. సరే, ఇవాళ బీసీ బిల్లు ఉంది కాబట్టి ఈ టాపిక్ కూడా మంచిది కాదులే అన్న. ఈ బీసీ బిల్లు ఉంది కాబట్టి ఈ టాపిక్ మంచిది కాదు, రేపు చెప్తారు సోదరులారా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా గోదావరి అనేటువంటి 2 రివర్లు ఉన్నాయి కదా. ఇందులో 69%, కృష్ణాలో 69% ఏది పారుదల ప్రాంతం. ఈ ప్రాంతం ఏదైతే ఉందో 69% తెలంగాణలో ఉంటుంది, 31% ఆంధ్రాలో ఉంటుంది. తెలంగాణకు 570 చిల్లర టీఎంసీలు కేటాయించాలి, కానీ తెలంగాణకు 299. అసలు దీని మీద అస్సలైన సబ్జెక్ట్ ఇక్కడ ఉంది. వీళ్ళ డ్రామాలు, వీళ్ళ కథ. రేపు మూసీ డెవలప్మెంట్ తోటి దుకాణం పెట్టిరు కదా, ఈ మూసీకి సంబంధించింది. ఈ మూసీ మరో కాళేశ్వరం, మీరు రాసి పెట్టుకోరు. అక్కడ బనకచెర్ల, ఈ మూసీ మరో కాళేశ్వరం. ఇదే జరుగుతుంది. ఇవాళ డేటు టైము మీరు రాసి పెట్టుకొని ఒకరోజు మళ్ళీ మనం దీనిపైన చర్చ పెట్టుకుందాం ఏం జరుగుతుంది అనేది. సో సబ్జెక్ట్ డీవియేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పట్లేదు ఇది, కానీ దీని మీద కూడా మొత్తం సబ్జెక్ట్ అంతా మేము ఒక ప్రత్యేక క్లాస్ చెప్పించుకొని దీని వ్యవహారం అంతా చూసినాం. ఇక్కడ కృష్ణా గోదావరి బేసిన్లకు సంబంధించి 69% పారుదల ఇక్కడ తెలంగాణలో కృష్ణ, 79% పారుదల గోదావరి ఇక్కడ తెలంగాణలో. కానీ ఈ 2 నదులు మనకేమిస్తూ ఉన్నాయి? ఎస్ఎల్బిసి 40 సంవత్సరాలైంది ప్రారంభించి, ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదు? ఇవన్నీ అంశాలు రేపు మాట్లాడుకుందాం బైసాబ్, ఎందుకంటే ఇలా సబ్జెక్టు చేంజ్ అయిపోతుంది. ఈ కాళేశ్వరం ఇంకా ఇది ఇంకా హైలైట్ సబ్జెక్ట్ అన్నట్టు, దాని గురించి మాట్లాడదాం. ఇక ఇప్పుడు సభ 10 గంటలకే స్టార్ట్ కాబోతా ఉంది కాబట్టి, సో ఇక్కడ నా అభిప్రాయాన్ని తీసేయండి. తీసేసి ఇదే జరగబోయేది, ఇదే. మీరు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కరుసుకొని ఎప్పుడు సంపుకోరు, గుర్తుపెట్టుకోండి. మన పేద ప్రజలను బక్రాలను చేసేందుకు చేసేటువంటి కార్యక్రమమే. ఈయన తటక్కున నివేదిక ఆధారంగా గుంజుకపోవచ్చు, 1 నిమిషంలో గుంజుకపోవచ్చు, కానీ ఆ కార్యక్రమం చేయలేదు. వాళ్ళ పెద్దన్న, ఆయన గతంలో చెప్పిండుగా మా పెద్దన్న మోడీ అని, ఆ మోడీ గారికి వీళ్ళని అప్పచెప్పిండు. పెద్దన్నని వీళ్ళని మోడీ గారికి అప్పచెప్పాడు. చూసుకోరు ఏం జరుగుతుందో. ఇది చూసిన తర్వాత అమ్మయ్య అనుకుంటాడు కేసీఆర్, రిలాక్స్ రా బాబు అని. ఏనన్నా సరే ఇదివరకు అంటే డీల్ అయింది, కానీ మరి ఇక చెడిపోతుందా ఏంది మళ్ళీ ఏమన్నా ఎక్కడన్నా, కానీ కరెక్టే చేసుకొచ్చాను. సిబిఐ ఎంక్వైరీ అని గట్టిగా చెప్పినా కూడా అది కాంగ్రెస్ చేతుల నుంచి బీజేపీ చేతుల్లోకి పోయింది అంశం, గంతే తేడా. రైట్గా పేపర్లలో ఏముంటుందన్నా ఇదే అదే విషయం. సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం. రీడిజైన్ పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు కొల్లగొట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 8B 8C నోటీసులపై కేసీఆర్ హరీష్ రావులది వితండవాదమని ధ్వజం. అర్ధరాత్రి దాటాక సాగిన సభ. అసలు అర్ధరాత్రి ఎందుకు సాగింది ఆ సభ? ఇది మాట్లాడుకుందామే.
అర్ధరాత్రి దాకా సాగింది. చరిత్రలో రేరుగా ఇటువంటిదని ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఎందుకు సాగింది సభ అర్ధరాత్రి దాకా? ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు కేరళ పర్యటనలో ఉన్నాడు. ఆయన వచ్చేదాకా వాయిదా వేసారు. కేరళ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేసీ వేణుగోపాల్ గారు ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన అసెంబ్లీకి హాజరై అసెంబ్లీ నుంచి బేగంపేటకు వచ్చి బేగంపేట నుంచి కొచ్చికి ప్రత్యేక విమానంలో పోయి కొచ్చి నుంచి హెలికాప్టర్లో అక్కడ ఏది కేసీ వేణుగోపాల్ గారి కార్యక్రమానికి హాజరై మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో కొచ్చి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి 5-6 అయింది అనుకోరాదు. 5-6 గంటలకు సార్ వచ్చి కూర్చున్నాక సభ స్టార్ట్ అయింది కాబట్టి లేట్ అయింది. సార్ వచ్చి కూర్చుని కాబట్టి సభ స్టార్ట్ అయింది, లేట్ అయింది. సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఒక నివేదిక సభలో పెట్టిన సందర్భంలో ఒక ముఖ్యమంత్రి గారు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అక్కడికి పోయి రావడం అంటే, సో ఈ అంశాన్ని ఇక్కడ జరుగుతున్న పరిణామాన్ని ఏమైనా వ్యూహాలను చర్చించి వచ్చాడా అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే సార్ సెటిల్ అయిపోయింది అని చెప్పి రావడమా? ఏదో ఒకటి జరగాలి, లేకపోతే ఇంత సీరియస్ కార్యక్రమంలోకి ఎట్లా పోతాడు? నిన్ననే హాజరైంది, అడిగి పోయి వచ్చిండు. కాళేశ్వరం బ్యారేజీలో అక్రమాలు వైఫల్యాలపై మరింత లోతుగా నిన్న అందుకే శాసనసభ చాలాసేపు వాయిదా పడ్డది. మీరు చూడండి, కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐకి కేసు అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది. ఆదివారం శాసనసభలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసి, పిఎఫ్సి భాగస్వామ్యమై ఉన్నాయని, అందుకే నేను సిబిఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారిని శిక్షించాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటి వరకు నివేదికలు ఇచ్చిన ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వాన్ని, నాటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుపట్టాయన్నారు. తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, అందుకే శశబిషలకు తావు లేకుండా కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టుగా ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక సాగిన సభ సీఎం ప్రకటన అనంతరం నిరవధికంగా వాయిదా పడింది. మేమేమైనా చేస్తే శంకిస్తారని చెప్పి వాళ్ళు చేసిరట. శంకించుడేంది, ఓపెన్ గా దొరికిపోయిన తర్వాత ఇంకా శంఖం ఎక్కడిది, బింకం ఎక్కడిది? రాష్ట్రాన్ని గుదిబండగా మార్చారు. అంతకుముందు సభలో సీఎం మాట్లాడుతూ ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ చేసిన మోసం అంతా ఇంత కాదు, ₹1,00,00,000 కోట్లు కొల్లగొట్టారు. ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే 75% నిధులిచ్చే నిబంధన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 25 ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ జాబితాలో ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి రాష్ట్రాన్ని గుదిబండగా మార్చిన కేసీఆర్ అంటూ నిన్న అదిగా ఈయనేమంటాడు సజావుగానే, ఎవరు హరీష్ రావు బురద జల్లేందుకే జస్టిస్ ఘోష్ కమిషన్ అందులో అడ్డంగా దొరికిపోయారబ్బా. ఆ నివేదికలు నిన్న కూడా పరిశీలించిన, ఆ నివేదిక నిన్న మధ్యాహ్నమే వచ్చింది మా దగ్గరికి. ఆ నివేదికలో క్లియర్గా హరీష్ రావు, ఈయన కేసీఆర్ ఇద్దరు దొరికిపోయారు. కోర్టులో స్టే వస్తుందని అత్యవసరంగా అసెంబ్లీలో పెట్టారు. 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడాలా? మహారాష్ట్ర 152 మీటర్లకు ఒప్పుకోలేదు. దానికి తోడు నీళ్లు సరిపోవన్న కేంద్రం సూచనతో మేడిగడ్డకు మార్చాం. కాళేశ్వరం నివేదికపై హరీష్ రావు పచ్చబొద్దాలు చెప్పింది నిన్న. పచ్చబొద్దాలు హరీష్ రావు చెప్పినాయి. ఏదో మరి అది చేసేగా అప్పుడు విజయోత్సవ యాత్ర చేస్తుంది. ప్రభుత్వం ఆదరాబాదరగా ఆదివారం అసెంబ్లీ పెట్టి జస్టిస్ ఘోష్ నివేదికను ప్రవేశపెట్టిందంటే బురద రాజకీయం చేయడానికి అర్థమవుతుంది అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ తొలి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ వచ్చింది. రాజకీయ కక్ష సాధించేందుకు నివేదికను వాడుకుంటోంది. 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడమంటున్నారు. కనీసం 2 గంటల అవసరం, 4 రోజులైనా మాట్లాడగలను. నివేదికలో ఒక్కో పేజీని ఒక్కో అక్షరానికి సమాధానం చెప్తా అని చెప్పి హరీష్ రావు చెప్తాను. ఏం చెప్పినా హరీష్ రావు గారి కదలికలు, ముఖ కదలికలు, ఆయన హరీష్ రావు గారు నిన్ను నవ్వే ప్రయత్నం ఎక్కువ చేస్తా ఉన్నాడు చూసినావా? అంటే తనలో పట్టి ఉన్నటువంటి ఒక హ్యూమన్ సైకాలజీ ప్రకారం తనలో ఒక ఆందోళన, అలజడి జరిగినప్పుడు అది కనిపించకుండా ఓవర్ యాక్షన్ చేసేటువంటి క్రమంలో యాక్షన్ ఎక్కువ చేస్తారు అన్నట్టు. అది కనిపించింది నిన్న. ఇక మహారాష్ట్ర 152 అయితే ఈయనకు తెలియదు కదా, మామకు మోడీకి తెలుసు కాదు. వాళ్ళు విజయయాత్ర 152 మహారాష్ట్రతో అగ్రిమెంట్ అయిందని బేగంపేట గజం ఎగిరి దూకిరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నాడు పక్కనే, కావాలంటే సాక్ష్యం ఆడ మంత్రి ఉండే. కాంగ్రెస్ భరాసాల మ్యాచ్ ఫిక్సింగ్ లా కాళేశ్వరం నివేదిక నీకు ఎలగలే మహేశ్వర్ రెడ్డి గారు. మీ కార్యక్రమమే ఆయన చేసి పెడుతుండు. కేసీఆర్, హరీష్ రావుల అవినీతి అందులో ఎందుకు ప్రస్తావించలేదు? భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అందులో పొరపాట్లు జరిగినాయి,
క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి అనేది మాత్రమే కమిషన్ చెప్పింది. అవినీతిని ఎందుకు బయట పెట్టలేదు, అవినీతిని బయట పెట్టాల్సి ఇప్పుడు ఈ ఏ సంస్థ సిబిఐ ఇంకోటి ఎంక్వైరీ సంస్థ పెడుతుంది. ఇంకా వైఫల్యానికి కారణం కేసీఆర్ నివేదికలో పేర్కొన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం బ్యారేజీల ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకున్నారని వెల్లడి. చట్ట ప్రకారం ఆయనపై చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్య. హరీష్ రావు ఈటలను తప్పుపట్టిన కమిషన్. మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ కమిషన్లో ఇది ఉంది. మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీల నిర్ణయాన్ని కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్నారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పేర్కొంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి రూపకల్పన జరిగినప్పటి నుంచి 2023లో దెబ్బతినే వరకు అనేక ఉల్లంఘనలు, ఆర్థిక అవకతవకలు జరిగాయని తెలిపింది. ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, బ్యారేజీల్లో నీటిని నింపడంతో సహా ప్రతి అంశంలో గత ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారని చెప్పింది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయిన ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారని పేర్కొంది. అవకతవకలు, వైఫల్యాలకు నాటి ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యులను కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని, చట్ట ప్రకారం గత ముఖ్యమంత్రిపై తగిన చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని సూచించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ను కూడా పలు అంశాల్లో కమిషన్ తప్పుపట్టింది. నీటి లభ్యత లేనందునే 9 నుంచి మేడిగడ్డకు మార్చామని చెప్పడం సహేతుకం కాదని తెలిపింది. అడుగడుగునా లోపాలు, ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, ఏజెన్సీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారన్నది. ఇక తెలంగాణకు లైఫ్ లైన్గా పేర్కొంటూ ₹1000 కోట్లు ఖర్చు చేసి నిర్మించే బ్యారేజీల విషయంలో సరైన ప్రణాళిక లేకుండా హడావిడిగా వ్యవహరించారని కమిషన్ తప్పుపట్టింది. ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు విధానాలు రూపొందిస్తే వాటిని అమలు చేయడం అధికారుల బాధ్యత. అయితే తమకు వచ్చిన సమాచారం ప్రకారం పరిస్థితి భిన్నంగా ఉందని కమిషన్ పేర్కొంది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి యాదృచ్ఛికంగా ఆదేశాలు ఇచ్చారని, నాటి మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించారని కమిషన్ ఆక్షేపించింది. ఇక భరాసా వాకౌట్ చేసింది. గన్ పార్క్ వద్ద కమిషన్ నివేదిక పత్రాలు చెత్తబుట్టలో వేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ₹1,00,000 కోట్లు ఖర్చు చేసినా 1,00,000 ఎకరాలకు మించి నీరు ఇవ్వలేదు. కేసీఆర్ది బాధ్యత అని కమిషన్ తెలిసిందని మంత్రి. 1,00,000 ఎకరాలకు కాదు, కాళేశ్వరం నుంచి ఎంత కొత్త ఆయకట్టు ఏర్పడ్డది ఎరికేనా? 40,000 ఎకరాలు, 40,000 acres, 4 TMCలకు గంతే. ఇంకా ఇది ఇట్లుంటే బీసీ బిల్లులకై జై. 42% రిజర్వేషన్ బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. ఇదేంది విప్లవాత్మకమైన ముందడుగని కూనంనేని గారు, శాస్త్రీయంగానే అమలు చేస్తున్నామని పొన్నం గారు, బీసీలకు మంచి జరిగే సమయం వచ్చిందని ఎవరికి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా సభలో చెప్పారు. దీని కథ వీళ్ళని చూస్తే నవ్వాన్నా ఏడవాన్నా అర్థం కాదు. ఎంత పెద్ద డ్రామా అంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో. సరే, నాకు ఇలా అవకాశం ఉంటే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను దాని మీద. సో ఇవాళ 10 గంటలకే మాకు సభా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మీతో మాట్లాడుతున్నాను.